ఏపీలో ఎస్ఐఆర్ ప్రక్రియపై వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఓడిపోతామని తెలిసిన చంద్రబాబు ఎస్ఐఆర్ ద్వారా వైసీపీకి చెందిన ఓటర్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. ఓటర్ లిస్టులో పేరు తీసేస్తే ప్రభుత్వ పథకాలను ప్రజల అర్హత కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ సానుభూతి పరులకు ఫామ్లు కూడా ఇవ్వకుండా BLOలే వాటిని ఫిల్ చేస్తున్నారని మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శ్రీరామ నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ప్రతి సంవత్సరం భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి నిర్వహిస్తున్న కోటి తలంబ్రాల మహాయజ్ఞంలో భాగంగా ఈసారి 16వ కోటి తలంబ్రాల జపయజ్ఞం ప్రారంభమైంది. ఈ సందర్భంగా శ్రీకృష్ణ చైతన్య సంగీత బృందం భద్రాచలం చేరుకొని వరి విత్తనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రదక్షిణ చేసి శ్రీ సీతారాముల వారి ఎదుట భక్తి శ్రద్ధలతో విత్తనాలకు పూజలు చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని వైరా శాఖ గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ MD ఖాదర్ బాబా పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ పరిస్థితులు, మౌలిక వసతులపై ఆయన సమీక్ష నిర్వహించారు. నూతన గ్రంథాలయ భవనం నిర్మాణంతో పాటు వైరా ప్రాంత విద్యార్థులు, యువత, పాఠకులకు ఆధ్యాత్మికత సౌకర్యాలతో కూడిన గ్రంథాలయ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు. క్షేత్రస్థాయిలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు బలమైన నాయకత్వాన్ని తయారు చేయాలనేదే పవన్ కళ్యాణ్ సంకల్పమని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ క్యాంపు కార్యాలయంలో పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలకు ప్రత్యేక డెస్క్లు ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ మంత్రి ప్రారంభించారు. కాకినాడ నగరంలో భారీ ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చింది. సిద్ధార్థనగర్ రోడ్డు నెంబర్ 2లోని KRK ప్లాజా 2వ అంతస్తులో జెన్సిస్ పేరుతో నిర్వహించిన ట్రేడింగ్ సంస్థ భారీ స్కామ్ కు పాల్పడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ దగ్గర పెట్టుబడి పెడితే రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతారంటూ నిర్వాహకులు ప్రజలను నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే ప్రతి నెల 30 నుంచి 40 వేల రూపాయల లాభం వస్తాయని, 6 లక్షల పెట్టుబడికి 20 నెలల్లోనే రెట్టింపు రాబడి ఇస్తామని ఆశ చూపినట్టు తెలిపారు. కర్నూలు జిల్లాలో జరిగిన కాడెద్దుల మృతి ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ ఘటన తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పశువులను రైతన్నకు వెన్నుదన్నుగా ఉండే సంపదగా భావిస్తామని సీఎం తెలిపారు. కుటుంబ సభ్యుల్లా చూసుకునే 2 కాడెద్దులు తుంగభద్ర నదిలో ప్రమాదవశాత్తు మృతి చెందడం ఎంతో బాధాకరమని అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ గా శ్వేతారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు కమిషనర్ గా విధులు నిర్వహించిన సన్ప్రీత్ సింగ్ నుంచి ఆమె అధికారికంగా బాధ్యతలను తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ అధికారులు నూతన కమిషనర్ శ్వేతారెడ్డికి స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెండింగ్ లో ఉన్న 2 లక్షల ఉద్యోగాలతో కూడిన నోటిఫికేషన్ విడుదల చేయాలని జార్జిరెడ్డి PDSU రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. అలాగే SI కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి 20,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వాలని ఆయన కోరారు. ఈ మేరకు ఓయూలోని ప్రధాన లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు నిరుద్యోగులతో కలిసి ప్లకార్డులు పట్టుకుని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. అర్చకుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్ ఆబిడ్స్ బొగ్గులకుంటలోని తెలంగాణ సార్వత్రిక పరిషత్ ధూపదీప నైవేద్య అర్చక సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బోయిన్పల్లి మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ పాలక మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మార్కెట్లో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలపై ప్రధానంగా చర్చ జరిగింది. మొత్తం 1,08,00,000 రూపాయల ప్రతిపాదనను వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు పంపినట్టు మార్కెట్ కమిటీ చైర్మన్ తెలిపారు. అలాగే కూరగాయల ప్రాసెసింగ్ యూనిట్ నిర్వహణకు సంబంధించి 3 ఏళ్ల కాల పరిమితి పొడిగింపుపై కూడా మార్కెట్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మురుకు దేవరాజు అనే 70 ఏళ్ల వృద్ధుడు తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో హత్యకు గురైనట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. హత్యకు గల కారణాలు, ఘటన జరిగిన తీరుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వానికి కమ్మ కులానికి మధ్య వారధిగా ఉంటూ బాధ్యతలు నిర్వహిస్తానని తెలంగాణ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ అన్నారు. లగ్డికాపూల్లోని అరణ్య భవన్ లో కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్, వైస్ చైర్మన్ పరుచూరి మురళీకృష్ణలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి సమపాలలో తీసుకెళ్తున్నారని తెలిపారు. మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీగూడ గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. RGK వింగ్ బిల్డింగ్ లోని అద్దెకు నివాసం ఉంటున్న కిషన్ అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్య కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కర్నూలు జిల్లా ఎమిగనూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పొలం పనుల కోసం కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 11 మంది ప్రయాణికులున్నారు. 5గురికి తీవ్ర గాయాలు కాగా మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని ఎమిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
నంద్యాల జిల్లాలో చోటు చేసుకున్న ఓ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. కొత్తపల్లి మండలానికి చెందిన సంజుపో కళ్యాణ్ అనే యువకుడు కుటుంబంలో జరిగిన వాదనతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జూలై 5న జరగాల్సిన తన అక్క వివాహ ఏర్పాట్లలో ఉత్సాహంగా పాల్గొనాల్సిన ఆయన మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో భారీ ముసలి కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. ఇందరేశ్వరం గ్రామ సమీపంలోని పాత చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన మత్స్యకారుల వలకు ఈ భారీ సరీసృపం చిక్కడంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చెరువులో వలలాగుతున్న సమయంలో ముసలి బయటపడడంతో మత్స్యకారులు భయంతో ఒడ్డుకు పరుగులు తీశారు. వెంటనే ఈ విషయం స్థానిక అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలో ఈ నెల 9వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయడంతో పాటు రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించేందుకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, ఎస్పీ సునీల్ చోరాన్లు బనగానపల్లిలో పర్యటించారు. హెలిప్యాడ్ స్థలం, సభా ప్రాంగణం వంటి ముఖ్యమైన ప్రాంతాలను వారు పరిశీలించి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ప్రకాశం జిల్లా టంగుటూరు పొగాకు వేలంలో కేంద్రాన్ని మంత్రి డోలా వీరాంజనేయ స్వామి పరిశీలించారు. వేలం ప్రక్రియతో పాటు అక్కడ ఉన్న పొగాకు బేళ్లను పరిశీలించిన ఆయన రైతులు, వ్యాపారులతో మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్నారు. కిలో పొగాకు ధర 200 కన్నా తగ్గకుండా కొనుగోలు చేయాలని వ్యాపారులకు మంత్రి సూచించారు. పొగాకు రైతుల సమస్యలపై ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు, ఉన్నతాధికారులు, మంత్రులతో సమావేశం నిర్వహించారని తెలిపారు. కర్నూలులోని ఎర్రబుర్జు ప్రాంతంలో పింఛన పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. తమ ప్రభుత్వంలో ప్రజలు పూర్తిగా సంతృప్తిగా ఉన్నారని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. వరంగల్ తూర్పు డివిజన్ పరిధిలోని సూర్జిత్ కాలనీలో జరిగిన ఘటన స్థానికంగా ఉద్రిక్తతకి దారితీసింది. ఇటుకలతో ఏర్పాటు చేసిన చిన్న హనుమాన్ దేవాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. మంగళవారం అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో కొందరు వ్యక్తులు అక్కడ ఉన్న హనుమాన్ జెండా కట్టెలతో పాటు చిన్న గుడిని కూల్చేసినట్టు స్థానికులు ఆరోపించారు. ఈ విషయం గమనించిన స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని 2వ వార్డు రంగా కాలనీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వృద్ధులు, వికలాంగులను కలుసుకొని పింఛన్లు సకాలంలో అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ల పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి సమయానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ప్రకాశం జిల్లా బలికురవ మండలం కొబ్బినేని వారిపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని లబ్ధిదారులకు ఇంటికి స్వయంగా వెళ్లి పింఛన్లు అందజేశారు. అనంతరం గ్రామంలోని ఎస్సీ కాలనీలో 30 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సామాజిక భవనాన్ని మంత్రి ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న 80,167 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 28,270 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా ఉండి ఆదాయంగా నిన్న 4.96 కోట్ల రూపాయలు లభించినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. అలాగే నిన్న 4.10 లక్షల లడ్డూలు విక్రయించగా 1.97 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించినట్టు అధికారులు తెలిపారు. వెనిజులాను వరుస భూకంపాలు తీవ్రంగా వణికించాయి. ప్రకృతి విపత్తు సృష్టించిన విధ్వంసం రోజు రోజుకు మరింత భయానకరంగా మారుతోంది. శిథిలాల నుంచి ఇంకా మృతదేహాలు వెలికి తీయడంతో మృతుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 2,000 మందికి చేరువలో ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. సుమారు 50,000 మంది ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో సహాయక బృందాలు శిథిలాల వద్ద నిరంతర గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.